మర్యాదగా నడుచుకుంటుంది ఈ బిడ్డ, మర్యాదగా నడుచుకుంటున్నారు ఈ కుటుంబం. పరుల జోలికి వీళ్ళు వెళ్ళడం లేదు, ఎవరి గురించి ప్రస్తాపన వీళ్ళు తీసుకొచ్చుకోవడం లేదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ కుటుంబం గురించి ఈ కుటుంబం గురించి ఏమీ మాట్లాడడం లేదు, ఎవరి జోలి వెళ్ళడం లేదు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా ఉన్నారు అని అంటే దేవుడు చూస్తూ ఉంటాడా? ఆడేం చేస్తాడంట? విలువ గల రమ్యమైన సర్వసంపదలతో నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైనా చూడండి, ఉదయం లేచింది మొదలుకొని బ్రేకు బెల్లు లేకుండా ఫోన్ దొరికితే ఫోన్లో మాట్లాడడం, మనిషి దొరికితే మనిషితో మాట్లాడడం. ఇక ఇంటికి ఆయన వస్తాడే, కాస్త ఇంటికి వెళ్దామే, కాస్త పని చేసుకుందామే, ముందుగానే అన్ని పనులు చేసుకుందామే, మళ్ళీ కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకుందామే, ఈ ఆలోచన ఏమీ ఉండదనమాట. మరలా మందిరానికి మాత్రం ఆదివారం అన్నా నేను వచ్చానన్నా అని ఏమండి నాకు మొహం చూపించిపోతారు, వచ్చిన వాళ్ళందరికీ కూడా మొహం చూపించుకొని పోతూ ఉంటారు. ఉపయోగం ఏంటి? అర్థమవుతుందా? పరుల జోలి మీకేం పని? ఇతరులతో నీకేం పని? అక్కడ ఏమనుంది? పరుల జోలి పోక. పోవద్దంటే పోతారా? పోకుండా ఉంటారా? తెలవరేమండి, చెప్పరేమండి? పోవద్దంటే పోకుండా ఉంటారా? పోకుండా ఉండరే. పొయ్యివే కదా దారిని పోయే ఎన్ని మీదకు తెచ్చుకునేది, అవి దారిని పోతూ ఉంటాయి, అవన్నీ మీదకు తెచ్చుకుంటారు. అన్నా ఆ బాధ వచ్చిందన్నా, ఈ బాధ వచ్చిందన్నా, అది నీ దగ్గరికి ఎందుకు వచ్చింది, నీకేం పని, అసలు నీకు సంబంధం లేనిది కదా అనంటే నేను పోయి అక్కడ ఏలు పెట్టానన్నా. నిన్ను ఎవడు ఏలు పెట్టమన్నాడు? దారిని పోయేది కదా అది, దాంతో నీకేం పని? కుక్క దారిని పోతా ఉందనుకో, అది పోనిస్తే పోద్ది కదా, దాని జోలి ఇంకేం పని, వీళ్ళకేం పని? దాంతో కదిలించుకుంటూ ఉంటారు. చాలదా? అనుభవిస్తున్న దరిద్రత చాలదా? అనుభవిస్తున్న లేమి చాలదా? సరిపోదా? నా ప్రభువు ఎందుకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు కనుక నిశ్చయముగా మీ మనసులు మార్చబడును గాక. హల్లెలూయా. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండా ఉన్నట్లు పరుల జోలికి పోకుండా మీ సొంత కార్యములు చూసుకుంటూ మీ చేతులతో, గట్టి చెప్పండి, ఆ మాట చెప్పండి, మీ చేతులతో పని చేయటం ఆశ కలిగి ఉండండి. హల్లెలూయా. ఇంకొక మాట మీకు చూపించాలనుకుంటే ప్రియమైన వాళ్ళరా, ఆ మాట దారుణంగా ఉంటుంది చూడండి. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయ నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని. ఏంటంట? మాట చెప్పండి. ఏంటంట? ఏం చెప్పాడంట? ఎవరైనా సరే, ఇప్పుడు మందిరానికి వచ్చిన మీలో ఎవరైనా సరే, ఈ మాటలు వింటూ ఉన్నా ఎవరైనా సరే చెప్పండి, పని చేయ నొల్లని ఎడల ఆ తీర్మానం తీసుకుంటారా? అలా చేస్తారా? అటు చూస్తున్నారు. ఈరోజు పని చేయకపోతే ఈరోజు నేను తినను అనే తీర్మానం తీసుకోండి, మీ జీవితాలు బాగుపడును గాక. హల్లెలూయా. అప్పుడన్నా ఏం చేస్తారు? ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. గాలికి తిరగడమే. ఆ ఇంట్లోకి బయటికి లోపలికి ఎందుకమ్మా తిరుగుతున్నామంటే ఏమో అర్థం కావట్లేదన్నా, తిరుగుతా ఉన్నానన్నా. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఏదో ఒక పని పెట్టుకోవచ్చు కదా. అర్థమవుతుందా? ఎవరైనా సరే ఈరోజు పని చేయకపోతే నేను తినను అని అనుకోండి, అలా ఉండండి, నీకై నీవే పని కల్పించుకుంటావు. హల్లెలూయా.
ఈ పని చేసి అంత అన్నం తిందాం, ఈ పని చేసి అంత అన్నం తిందాం, ఈ పని చేసి అంత తిందాం అన్న ఆలోచన వస్తుంది ప్రియమైన వాళ్ళారా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో సోమరితనం ఉండకుండా ప్రభు తొలగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 28:19 చూడండి, సామెతల పుస్తకంలో 28:19. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలిగే పేదరికము ఇంతంత కాదంట. ఇక చెప్పడానికి వర్ణనాతీతం. ఏ రోజైనా చూడు, ఎవరు అప్పిస్తారో తెచ్చుకొని తిందాం, ఎక్కడ అప్పు దొరుకుద్ది తెచ్చుకొని తిందాం, ఎవరిస్తారో తెచ్చుకొని తిందాం, ఇదే ఆలోచన అనమాట. కాస్త పని చేసుకుందాం, కష్టపడదాం. చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ఏమండి చెవులున్నాయి, వినపడుతూ ఉంది, చెప్పిన మాట వినపడుతూ ఉంది, నోరుంది, మాట్లాడగలుగుతున్నాం. చెప్తే ఏమండి ఎవరైనా ఏదైనా చెప్తే దానికి జవాబు చెప్పగలం, కాస్త ఓపిక ఉంది కదా, ఏమంది కష్టపడదాం అన్న ఆలోచన పొరపాటును కూడా రాదు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉండడమే. టైం అంతా వ్యర్థంగా పాడు చేసుకుంటూ ఉండడమే. సమయం దేవుడిచ్చాడే, సమయం సద్వినియోగం చేసుకుందామే, ఈ రోజున దేవుడిచ్చాడే సద్వినియోగం చేసుకుందాం, ఏమీ లేదనమాట. వ్యర్థంగా కాలం గడుపుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? అందుకని వాళ్ళకి కలిగే ఆ పేదరికమో ఇంతెంత కాదంట. కనుక ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్కరి జీవితంలో పేదరికం తొలగిపోవునుగాక, దరిద్రత తొలగిపోవునుగాక. ఎప్పుడు అనంటే, ఇప్పుడు చెప్పండి, సోమరితనానికి చోటు ఇవ్వకుండా కష్టపడి ప్రయాసపడి పని చేసుకునగలిగే స్థితిలోనికి రావాలి. అది ఏదైనా సరే. కొంతమంది చూడండి, మొన్న ఎక్కడికో పోతే తల్లి ఎంత బాధపడితే చెప్తా ఉందో, ఇంటికి వస్తాడన్నా, తింటాడన్నా, పోతాడన్నా, అర్ధరాత్రి 11:11కు వస్తాడంట. యాడికి పోయినాడు, ఎందుకు పోయినాడు అని అంటే, ఎందుకు పోతాడో తెలియదన్నా, సరే ఏమన్నా చేస్తున్నాడా, ఏమీ చేయడన్నా. ఇంకా ఆ మాట మరి మీకు చెప్పకూడదు. తాడేపల్లి అది విజయవాడ దగ్గర, అక్కడ పార్టీ కార్యాలయం ఉందంట, ఆడికి పోతాడంట, కూర్చుంటాడంట. ఈడేది ఎమ్మెల్యే అయినట్టు, ఈడేది ఎంపీ అయినట్టు, లేకపోతే వార్డు మెంబర్ అయినట్టు. అర్థమవుతుందే? సరే ఈడు ఒక్కడే పోతాడా? లేదంట, ఇంకొకడు ఉన్నాడు గాలికి తిరిగేవాడు, ఈడు కలిసి అక్కడ పోయి కూర్చొని వస్తారంట. ఏం పని బాట ఏం లేదు ఇక. సరే ఎందుకు పోయావురా, నీకేమైనా పనుండి పోయావా? లేదు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? కనుక మీ వ్యక్తిగత జీవితంలో మన పరిస్థితి ఎంతవరకు ఉండాలి అంటే, ఓట్లు వేయమన్నారా, ఓట్లు వేసామా, తర్వాత మన పని మనం చూసుకున్నామా? వాళ్ళు ఏమైనా అన్నం పెడతారా? ఇంటికి వచ్చి అన్నం పెడతారా? రాజకీయ నాయకులు వచ్చి అన్నం పెడతారా? నీకేమైనా ఏమీ దొరకదు, ఏమీ ఒరకదు. నువ్వు కష్టపడాలి, నువ్వు ప్రయాసపడాలి, ఏమండి, ఆ తర్వాత చెమట గార్చాలి, ఆ తర్వాత 4 రూపాయలు సంపాదించుకోవాలి, ఇంటిని పోషించుకోవాలి, నీవు పోషించబడాలి. ఏ రాజకీయ నాయకుడు ఏమీ చేయడు. ఇంకా ఏం చేస్తారో తెలిసినా, తాగుబోతులుగా మారుస్తారు. రాజకీయ నాయకులు చేసే పని ఏం తెలిసినా తాగుబోతులుగా మారుస్తారు, తిరుగుబోతులుగా మారుస్తారు. నువ్వు తాగుబోతుగా మారి తిరుగుబోతుగా మారితే ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. 23:21 చూడండి, సామెతల్లోనే 23:21 చూడండి. తాగుబోతులను తిండిబోతులను ఏమవుతారంట? తాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుకున్నటకు. గమనించండి, తాగుబోతులు తిరుగుబోతులు దరిద్రులుగా ఒక్కొక్కరు దరిద్రులుగా మారిపోతాం. ఎందుకు దరిద్రత వస్తుంది అంటే, ప్రభువుని నమ్మాను కదా, ప్రభువుని విశ్వసించాను కదా, ఆయన నమ్ముకున్న వారిని ఆశీర్వదిస్తాడు కదా అనే ఆలోచన పెట్టుకుని, దేవుడు చెప్తున్న ఆలోచన విని, ఏమన్నా దేవుడు చెప్తున్న ఆలోచన గైకొని జీవితాన్ని ఏమన్నా చక్కదిద్దుకొని ఆ స్వభావం చేత ఏమైనా నింపుకుంటారా అని దేవుడు చూస్తూ ఉంటే, ఇంకా దూరం అయిపోతా ఉంటే, ఏమన్నా విలువ గల రమ్యమైన సంపదలతో ప్రభు నింపుతాడా?
తల్లిదండ్రులు ఏమో కష్టపడతా ఉంటే ఏమంటే వయసు వచ్చిన పిల్లలు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చిన వాళ్ళేమో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పాను కదా, తిరుగుతూ ఉంటారు అన్నమాట, ఇంకేం పని బాట లేకుండా. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక, నా యేసు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. ఎప్పుడు అని అంటే నీ జీవితంలో నీకు చేతనైంది, ఇప్పుడు నేనున్నాను, నాకు చేతగాంది నేనేమైనా చేస్తానా? నేను చేయగలనా? నేను కష్టపడగలనా? చెప్పరామండి, నాకు చేత కాదు, నేను కష్టపడగలనా? చేతైంది ఏం చేయాలి చెప్పండి? కష్టపడాలి. చేతైంది కూడా ఏమండి, నేను కష్టపడలేను, నాకు కష్టంగా ఉంది, నాకు కష్టంగా ఉంది, నేను ప్రయాసపడలేను అని అంటే, ఇప్పుడు జీతం ఇచ్చే దేనికోసం నీకు? నువ్వు తెరవండి, పోయి ఉద్యోగం చేస్తా దేనికోసం? జీతం ఎందుకు ఇస్తారు? నువ్వు ఉదయం 6 గంటలకు రమ్మంటే 6 గంటలకు లేచి వస్తున్నావని, ఏమండి ఆ తర్వాత అక్కడ డ్యూటీ చేస్తున్నావని, నిలబడమంటే నిలబడున్నావని, వాచ్మెన్గా ఉండమంటే వాచ్మెన్గా ఉన్నావని, నువ్వు కష్టపడిన దానికి కదా జీతం ఇచ్చేది వాళ్ళు, అవునా కదా? నేను కష్టపడలేను అంటే ఎవడిస్తాడు నీకు జీతం? ఎవరు ఇస్తారా? చెక్కు తీసుకొని రాసుకాయ అంటారా? కనుక ప్రియమైన వాళ్ళు కష్టపడండి, మీ వంతు కష్టపడండి. అటు కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. పని చెయ్యకుండా నేను తినను అన్న తీర్మానం చేసుకోండి. నా పని చేయగలిగేటట్లుగా నిన్ను నీవే మలుచుకుంటావు, నీవే మారిపోతావు ప్రియమైన వాళ్ళరా. ఏదో ఒకటి నీకే నువ్వే పని చేసుకుంటా ఉంటావు. వదరబోతు మాటలు, పనికి మళ్ళిన మాటలు, ఒట్టి మాటలు, ఎందుకు ఉపయోగం లేని మాటలు పొరపాటును కూడా నీ నోట రాకుండా, వాటికి సమయం వెచ్చించకుండా నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటావు తెలుసునా? నీతో మాట్లాడిన నాకు టైం లేదులే కానీ నా పని నాకుంది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయన అన్న మాట ఏం తెలిసినా, మీ అందరికంటే నేను ఎక్కువగా చెప్పండి ప్రయాసపడి తిని అంటాడు. ఎందుకన్నాడు ఆ మాట? ప్రయాసపడ్డాడు కాబట్టి అన్నాడు, కష్టపడ్డాడు కాబట్టి అన్నాడు. మీ అందరికంటే ఎక్కువగా కష్టపడ్డాను అన్నాడు. హల్లెలూయా. ప్రయాసపడ్డాను అన్నాడు. ఏది? తనకు కలిగిన బలహీనతల మధ్యలో కూడా ఆయన అంటాడు, నేను ప్రయాసపడ్డాను, నేను కష్టపడ్డాను. ఆపదలు వచ్చాయి, వేదనలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమల మధ్యలో, ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో నేను నడిపించబడ్డాను. అన్నిటికంటే సంఘమును గూర్చిన చింత భారం నేను కలిగి ఉన్నాను. అయినా గాలికై పోట్లాడేట్టుగా నేను పోట్లాడడం లేదు, పరుగులెత్తడం లేదు, గురి చూడని వాని వల్ల నేను పరుగులెత్తడం లేదు, ప్రయాసపడతా ఉన్నాను అని చెప్పి ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎంతకైతే కష్టపడ్డాడో, ఎంతకైతే ప్రయాసపడ్డాడో, ఏమంటే ఈ రోజున ఆ మాటలు మనం చెప్పుకోగలుగుతా ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. అంత కష్టపడ్డాడు కనుకే ఆ ప్రాంతం అంతా స్వార్థ వ్యాపించింది, పరిచర్య వ్యాపించింది, సంఘాలు కట్టబడ్డాయి. ఈ రోజున క్రొత్త నిబంధనలో పత్రికలు ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? ఆలోచన చేయండి. ఆయన ద్వారా దేవుడిచ్చిన పత్రికలే కదా. దేవుని బిడ్డలు ఎలా బ్రతకాలి, అవిశ్వాసులు ఎలా ఉంటారు, విశ్వాసులు ఎలా ఉండాలి, దేవుని స్వభావం ఏంటి, మన స్వభావం ఎలా ఉంది, మనం ఎలా మార్చబడాలి, ఎలా నూతనపరచబడాలి, ఎలా ప్రభు రాకడ కోసం సిద్ధపరచబడాలి, అన్నీ యవనస్తులకు కావాల్సిన హెచ్చరికలు, వృద్ధులకు కావాల్సిన మాటలు, అందరికి కావాల్సిన ఆ మాటలు ఆయన ద్వారా దేవుడు అందించిన మాటలే కదా. ఆయన కష్టపడకుండా సోమరిగా ఉండుంటే పరిచర్య జరిగేదేనా? కొరింథీ సంఘం వచ్చేదేనా? ఎఫెసీ సంఘం వచ్చేదా? సేవకులు వచ్చేవాళ్ళ? సంఘాలు కట్టబడేవేనా? ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ. సరే, ఆయన సంగతి అంటే మనం చదువుకుంటా ఉన్నాం, కళ్ళతో చూడలా. మన కళ్ళ ముందు మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు ఎంత కష్టపడ్డారు. తెలిసిన వాళ్ళకి తెలుసు ఆ విషయం, తెలియని వాళ్ళకి తెలియదు అనుకోండి. కష్టపడ్డారు కనుకే కదా ఈ రోజున ఏమంటే ఇంచుమించుగా 100 సంఘాలు ఉన్నాయి.
కష్టపడకుండా ఉంటే ఏమంటే 100 సంఘాలు వచ్చాయనా? కష్టపడకపోతే మాలాంటి వాళ్ళు సేవకులుగా వచ్చేవాళ్ళేనా? ఒకసారి గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో మీకు అనుగ్రహించిన ఆ పరుగు వేరు, మాకు అనుగ్రహించింది వేరు. మాకు అనుగ్రహించిన పనిలో మేము కష్టపడాలి, మీకు అనుగ్రహించిన పనిలో మీరు కష్టపడాలి. ఎవరైనా సరే సోమరితనానికి చోటు ఇవ్వకుండా కష్టపడి ప్రయాసపడి ఏమండి ఆ పని చేయగలిగే ఆ స్థితిలోనికి రావాలి. ఎప్పుడైతే వస్తారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు చెప్పండి, విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఉన్నారు, మీరందరూ ఎవరు? విలువ లేని వాళ్ళ? విలువ గల చెప్పండి రమ్యమైన సర్వ సంపదలు. యేసన్న గారు రాయలసీమకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ అంటాడు ఇది రాయలసీమ రతనాల సీమ అని. హల్లెలూయా. విశ్వాసులు ఆనిముత్యాలు, విశ్వాసులు రత్నాలు లాంటి వాళ్ళు. మీరెవరు? ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళరా, దైవజనుడు అంటారు కదా మాట, మీరే మా మహిమ, మీరే మా కిరీటం. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కష్టపడకపోతే విశ్వాసులు వస్తారా? అర్థమవుతుందా? సంఘాలు డెవలప్ అవుతాయా? సేవా పరిచర్య విస్తరిస్తుందా? మా పరిధిలో మేం కష్టపడాలి. చెప్పండి, మీకు ఇచ్చిన ఆ పనిలో మీరు కష్టపడాలి. సోమరితనానికి చోటు ఇవ్వమాకండి, ఎప్పుడు చోటు ఇవ్వమాకండి. ఈరోజు పని ఈరోజు చేయి. ఈరోజు తినాల్సిన ఈరోజు తింటావా, రేపు తింటావా? చెప్పండి అబ్బా, మామూలుగా మాట్లాడుకుందాంలే. ఈరోజు తినాల్సిన ఈరోజు తింటావా, రేపు తింటావా? మరి ఈరోజు చేయాల్సిన పని రేపు చేస్తాలే అంటే అర్థం ఏంటి? అవునా? అర్థమైందా? ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేయి, రేపు చేయాల్సిన పని రేపు ఉంటుంది. ఈరోజు తిన్నట్టు ఏమంటే ఈ రోజున తినవలసిన ఈరోజు తిన్నట్టు రేపు తినవలసింది రేపు ఉంటుంది. ఈరోజు తినాల్సింది రేపు తినవు, రేపుది రేపే తింటావు, ఈరోజు తింటావు. కనుక ఏ రోజు పైన ఆ రోజు చేయడం నేర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని చూడండి, ఈ రోజున ప్రార్థన చేయలేకపోయా, రేపు చేస్తా, రేపు మళ్ళీ రేపుకి రూపు అనేది ఉండదు. కొంతమంది బైబిల్ మొదలు పెడతారు కానీ పూర్తి చేసిన దాఖలాలు ఇప్పటికి ఉండవు. సంవత్సర ప్రారంభంలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యం చదివి ఉంటారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను చెప్పండి సృజించెను అని మొదలు పెట్టి ఉంటారు. ఇప్పటికి మరలా ప్రకటన గ్రంథంలోకి రాలా. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలని మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు కాదు, రేపు అంటే రూపు లేదనమాట, దేనికైనా సరే. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో ప్రభు కృప అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ప్రియమైన వాళ్ళరా, మనం చేయవలసిన సోమరితనానికి చోటు లేకుండా కష్టపడి ప్రయాసపడే ఆ అనుభవం మనకు ఉండగలగాలి. అటు కృప దయచేయును గాక. రెండో మాట చూడండి, సామెతల పుస్తకం 11:24. సామెతల పుస్తకం 11:24 అందరూ చదవండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. 112:9 112 కీర్తన 9వ చరణం. వారు దాతృత్వము కలిగి పేదలకిచ్చును, వారి నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. బాగా గమనించండి, నీతి నిత్యము నిలుస్తుంది, కొమ్ము ఘనపరచబడుతుంది, కొమ్ము హెచ్చించబడుతుంది. ఆ తర్వాత అభివృద్ధి పొందుతారు అని రాయబడింది. ఎవరు అని అంటే అక్కడ చూడండి, వెదజల్లి అభివృద్ధి పొందువారు, తర్వాత దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చువారు.
వెదజల్లి అభివృద్ధి పొందుతూ ఉంటారు. ప్రతిరోజు వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అంటే వెదజల్లుతూ ఉంటారంట. అంటే ఇతరులను ప్రేమించి లేదా ఇతరుల మీద కనికరపడి ఇతరుల మీద ఏమంటే దయచూపాలని ఆశపడి సహాయం చేసే అనుభవం ఉంటుంది. అభివృద్ధి పొందాలనుకున్నప్పుడు ఏమంటే విలువగల రమ్యమైన సంపదలతో నా ప్రభు నింపాలని ఆశపడినప్పుడు వెదజల్లడం నేర్చుకోగలగాలి. హల్లెలూయా. వెదజల్లి 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 ఎంతగా అయితే నువ్వు వెదజల్లుతూ ఉంటావో అంతగా నువ్వు మీదికి ఎదిగి ఫలించుదువుగాక, అభివృద్ధి పొందుదురుగాక. అర్థమవుతుంది. అక్కడ చూడండి, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి చెప్పండి. లేమి మనం తెచ్చుకోకూడదు, మన కోసం కాదు అది. లేమి అనేది దరిద్రత అనేది మన కోసం కానే కాదు, దేవుని బిడ్డల కోసం కానే కాదు. అది వెదజల్లి అభివృద్ధి పొందండి. ఇతరులకు సహాయం చేయండి, పేదలకు సహాయం చేయండి, సేవకులకు సహాయం చేయండి. ఎంతగైనా సరే వెదజల్లండి, వెదజల్లండి. సేవ కోసం వెదజల్లండి, పేదల కోసం వెదజల్లండి. అర్థమవుతుందా? దేవుడు ప్రియమైన వాళ్ళరా విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో ఎందుకు నింపుతా ఉన్నాడు అంటే, ఎందుకు నింపుతాడనంటే వెదజల్లేదానికి. హల్లెలూయా. ఆ మాట మీకు ఇంకా క్లారిటీగా గమనించాలనుకుంటే కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం తీయండి. తీసారా? 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారుగునట్లు. హల్లెలూయా. విత్తువానికి ఏం చేస్తాడంట దేవుడు? చెప్పండి. విత్తేవానికి విత్తనం దయచేస్తాడు, తినేవానికి ఆహారం దయచేస్తాడంట. మీ విషయంలో ఏం చేస్తాడంట? ఆ మాట చూడండి అక్కడ ఎంత స్పష్టంగా ఉందో. మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారుగున్నట్లు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు విత్తనాలు ఇచ్చాడు? విత్తమని. ఎందుకు సర్వ సంపదలతో నింపాడు? వెదజల్లమని. ఎందుకు నీ కుటుంబాన్ని ప్రభు దీవించాడు, ఆశీర్వదించాడు, 4 రూపాయలు నీకు కలిగేటట్లుగా ఎందుకు చేశాడు అని అంటే దరిద్రులనే ఏమండి నువ్వు కాస్త పట్టించుకొని దాతృత్వం కలిగి పేదలకు ఇస్తావు అని. దాతృత్వం కలిగి పేదలకు ఇస్తావు అని. హల్లెలూయా. నీ వంతు నువ్వు పరిచర్యలో ఏమండి పానార్పణంగా పోయబడతావని, సేవ కోసం ఖర్చు పెడతావని, సేవకుల కొరకు ఖర్చు పెడతావని, ఏమండి పేదల కోసం నువ్వు ఖర్చు పెడతావని దేవుడు ఏం చేస్తా తెలుసునా? నీ చేతుల్లో తెచ్చి పెడతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది చూడండి, నేను కష్టపడింది, నేను ప్రయాసపడింది, నేను కదా ఉదయం పోయి సాయంత్రం దాకా ఎండకి ఎండాను, తర్వాత వర్షానికి తడిశాను, ఆ తర్వాత చెప్పండి నిద్ర కూడా బాగాలేదు, కనురెప్పలకి కునుకుపాటు కూడా రానియలేదు, నిద్ర వస్తా ఉన్నా కూడా కష్టపడి సంపాదించి ఏమండి ఎంతటి వాడిని అయ్యాను. మంచిదే కాదనట్లే. ఆ కష్టపడేదానికి శక్తినిచ్చింది ఎవరు? చెప్పండి గట్టిగా. బలం ఇచ్చింది ఎవరు? నీకు ఐశ్వర్యం కలుగు చేసింది ఎవరు? మరి దేవుడు చెప్పిన మాట నువ్వెందుకు విన్నావు? వెదజల్లవలసిన వ్యక్తివి ఎందుకు ముడుచుకుంటా ఉన్నావు? చేతులు ముడుచుకుంటా ఉన్నావు. ఖర్చు పెట్టవలసిన వ్యక్తివి ఎందుకు చేతులు ముడుచుకుంటా ఉన్నావు? బైబిల్ ఏమనుంది? ఇయ్యుడి అప్పుడు మీకు, చెప్పండి గట్టిగా, ఇవ్వకపోతే మీకు, అది కూడా చెప్పొచ్చుగా. ఇయ్యుడి అప్పుడు మీకు, గట్టిగా చెప్పండి, ఎన్నో తెరవట్లేదు అనండి. ఇయ్యుడి మీకు ఇవ్వబడును. అవునా? ఇయ్యకపోతే అది గుర్తుపెట్టుకోండి.
అది ఎరగండి. అర్థమవుతుందా? నువ్వు ఎంతైతే ఇస్తూ ఉంటావో అంతగా దేవుడు నీకు ఇస్తూనే ఉండును గాక. హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్తాను చూడండి. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎక్కడో కనపడతాయి పాత బావులు అనేవి కనపడతాయి. ఆ బావుల్లో చూడండి నీళ్ళుంటాయి. మోటార్ పెట్టి ఎంతగా అయితే తోడుతూ ఉంటావో అంతగా ఏమైతే అక్కడ చెప్పండి గట్టిగా, క్రొత్త నీరు వస్తూనే ఉంటుంది. ఎంత తోడినా సరే అంత క్రొత్త నీరు వస్తూనే ఉంటుంది. నీవు తోడలేదు, బయటికి పంపించలేదు, ఇవ్వలేదు, ఆ నీళ్ళు పెరుగుతున్నాయా? అలాగే ఉంటాయి. ఎంతకాలమైనా అలాగే ఉంటాయి. ఏమైతే తెలిసినా చెడిపోతూ ఉంటాయి. నీళ్లు రంగు మారిపోతుంది, చుట్టూరు పాసి పడుతుంది, ఒక రకమైన కలర్లోకి వస్తాయి. ఆ తర్వాత ఆ నీళ్లు పాడైపోతూ ఉంటాయి, కంపు కొడతా ఉంటాయి. అర్థమవుతుంది? ఎంతగైతే నువ్వు తోడుతూ ఉంటావో, ఎంతగైతే బయటికి పంపిస్తూ ఉంటావో, ఎంతగైతే నువ్వు ఇస్తూ ఉంటావో అంతగా దేవుడు ఏం చేస్తాడు? ఆ శ్రేష్టమైన ఓట నీకు ఇచ్చునుగాక, విలువగల రమ్యమైన సంపదలతో నీ కుటుంబాన్ని ఆయన నింపునుగాక, నీ ఇంటిని గొప్ప ధననిధిగా యేసు నామములో తీర్చిదిద్దునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో చెప్పాడేమని తెలిసిన, 2 అంగీలు గలవాడు చెప్పొచ్చుగా, లేనివానికి 1 అంగీ ఇవ్వండి అని ఉందా, లేకపోతే ఇవ్వద్దని ఉందా? ఇవ్వండి, అవునా? ఆ తర్వాత ఇంకా మీరు గమనిస్తే నాతో కలిసి 1 మైలు రారా అని పిలిచినప్పుడు నువ్వేం చేయాలంట? 1 మైలు ఏంట్రా, 2 మైళ్ళు వస్తాను పదా అనాలంట. అర్థమవుతుందా? జలగలాగా జీవితంలో ఏమో ఏంటది చెప్పండి గట్టిగా, తెలుసు కదా. ఇమ్ము ఏ రోజైనా చూడు, ఉదయం చూడు ఇమ్మే, వేసవికాలం చూడు ఇమ్మే, వర్షాకాలం చూడు ఇమ్మే, తర్వాత శీతాకాలం చూడు, ఎప్పుడైనా చూడు, ఏ కాలమైనా చూడు, ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా చూడు ఇమ్ము. ఇదే తంతు అనమాట. అర్థమవుతుందా? తీసుకో అంటారా? చెప్పొచ్చుగా. భర్త చూడండి అని అనుకుంటారా? అనుకున్న ఇబ్బంది లేదులే. హల్లెలూయా. మొత్తం తీసుకొని చేతిలో పెడతాడు. ఓ 2000 లేకపోతే ఒక 5000 జేబులో పెట్టుకుంటాడు. అర్థమైందా? ఈ మనిషికి జీతం ఎంత వస్తుందో తెలుసు. తెలిసిన తర్వాత ఏంటి 5000 తగ్గినాయే అంటది. అర్థమైందా? సరేలే, నాకు అవసరమైంది, కాస్త నా దగ్గర ఉంచుకున్నానులే అంటే సరేలే అంటదా? ఆ 5000 ఇచ్చేదాకా పీడిచి సమాధానం లేకుండా చేస్తారు. అవునా కదా? ఏ రోజైనా ఇమ్ము అన్నమే కదా, తీసుకుంటారా? అంటారా? ఆయన తెచ్చి ఇచ్చిందే కదా. కొంచెం ఆలోచన చేసుకుని ప్రియమైన వారులారా, కొంచెం గుర్తెరగని వ్యక్తిగత జీవితంలో. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం ఎప్పుడైనా సరే ఏమండి, దేవుడు నీకు ఇస్తా ఉన్న దేనికై అంటే, నింపేది దేనికై అంటే నువ్వేం చేయాలంట? గట్టి చెప్పండి, అవుట్పుట్ పంపిస్తా ఉంటావు నువ్వు. అర్థమవుతుందా? నీలో ఎంత అవుట్పుట్ అయితే ఉంటుందో అంత ఇన్పుట్, అంతకంటే ఎక్కువ ఇన్పుట్ వస్తూనే ఉంటుంది. నా ప్రభు ఆ కార్యము చేయునుగాక. హల్లెలూయా. సహాయము చేసే మనస్సుంటే దేవుడు ఇంకా నీకు ఇచ్చునుగాక. అర్థమవుతుందా? సహాయం చేసే ఆ మనసు మీరు ఏమండి అరాకురా కాదు, నిండుగా పెట్టుకోండి. నా దేవుడు ఇస్తానే ఉండునుగాక. ఎందుకు ఇస్తాడు తెలిసినా? నువ్వు సహాయం చేస్తున్నావు కదా.